ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు కూడా తప్పనిసరిగా ఈ రోజున తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ఎలాగో మొదలు పెడతారు. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే అందరూ కూడా ఈ రోజున నరసింహస్వామికి ప్రార్థన చేయడం కానీ, అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తుతి, దాంతోపాటుగా దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా నరసింహ కవచం అని ఉంటుంది, అది చదివినా లేకపోతే నరసింహస్వామి దేవాలయాలకు వెళ్ళినా ఇవన్నీ కూడా అన్ని విధాల అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే చేసుకోగలిగినా సరే లేకపోతే మీ అంతటి మీరు విన్నా సరే ఏదైనా సరే అనుకూలత అభివృద్ధి అనేది దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైన సమస్యలున్నా అధిగమించడానికి మానసిక ధైర్యానికి అన్నిటికీ కూడా నరసింహస్వామి కవచం కూడా అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కనుక తప్పనిసరిగా నరసింహస్వామికి సంబంధించినవి చేయడం అనేది చాలా మంచిది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు, గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఏ రోజుకి ఆ రోజు దానికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, దేవాలయ సందర్శన కానీ, లేకపోతే మీ ఇష్టదైవాన్ని కానీ ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చిన్నపాటి సమస్యలను కూడా అధిగమించగలుగుతారని మనం అర్థం చేసుకోవాలి.